ఇక్కడ మరి మన కొత్త బంధువులు మనం మాట్లాడదాము. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ బంధువులున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించాల్సిందేందంటే నమ్మితే ఎంతవరకైనా ఇక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ నమ్మకమే ఒక పెనుశాపంగా కుటుంబానికి మారుతుందని చెప్పి మనం అనుకోలేకపోయారు. ప్రస్తుతానికైతే ప్రియా వెంకట్ అనేటువంటి నైబర్స్ వాళ్ళను నమ్మి ఉన్న జీవితం అంతా ధారపోసినట్టుగా మనం గమనించలేదు. ఎందుకంటే పైసా పైసా కూడబెట్టినటువంటి సొమ్మును కూడా బంగారు ఆభరణాలను కూడా తీసుకున్నారన్నటువంటి ఆరోపణలైతే చేస్తున్న నేపథ్యంలో మరి ఇంకా ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఇప్పుడు ఏదైనా సరే ఎంతో కొంత మనము ఒక పాలోళ్ళు అయినా సరే, దగ్గర బంధువులైనా సరే ఇక్కడ 1000, 2000 ఇచ్చినా అడుక్కునేటువంటి పరిస్థితులు ఈ కాలంలో కనిపిస్తున్నాయి. మరి 10,00,000 రూపాయలు ఇచ్చి మరి అంత నమ్మాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వారి దగ్గర? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? సార్ మొన్న టీవీ అండి ఆర్‌టీవీ. ఆర్టీవీ ఆర్టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళు మారుమూల గ్రామం నుంచి బతుకుతున్నారు ఇక్కడ వేలు వాళ్ళు. హ్మ్. వాళ్ళు చేసుకుంటుంటే ఇప్పుడున్న పరిస్థితులలో గవర్నమెంట్ రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తుట్లా హ్మ్. సన్న బియ్యం బిజినెస్ నడతలేదు కాబట్టి ఇంకో నెక్స్ట్ ఏదైనా బిజినెస్ చేసుకోవాలని దాని మీద ఆల్టర్నేటివ్ చేసుకోవాలని దాని మీద అని పోయిండు. పోయినప్పుడు ఒక 4 ఇయర్స్ నుంచి వీళ్ళెంబడి వాళ్ళు స్నేహిత భాగంగా నీళ్ళు వెంకట్రావు, నీళ్ళు ప్రియ అనేటోళ్ళు అనుబంధంగా వాళ్ళు తిరుక్కుంటా వాళ్ళు ఉన్నారు. హ్మ్. వండుకుంటూ వీళ్ళ లోతుపాతులు తెలుసుకొని వీళ్ళకి ఫైనాన్స్‌గా మంచిగున్నది ఇది చేసుకోవాలని చెప్పి ఈ రెడ్ మిక్స్ దాంట్లో బిజినెస్‌లు పెట్టించిండ్రు వీళ్ళు. హ్మ్. పెట్టించిన కానించి 15 తులాల బంగారం బ్యాంకులో పెట్టి వీళ్ళు తీసుకొని 10,00,000 వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇచ్చిన కాడ నుండి వీళ్ళకి ఇచ్చిన నాడే వీళ్ళు అవపడ్డారు ఇక. తెల్లారి నుంచి వీళ్ళకుండా వాళ్ళకి సంబంధాలు కట్ చేసుకున్నారు. హ్మ్. అరే మాకు పైసలు మరి ఏమైంది అంటే ఈ మా శిరీష అనే అమ్మాయితోని ఆ అమ్మాయికి మాకు బోటింగ్ ఉండేది నాకు. ఈమెకు చీరలు ఇచ్చడం, కుట్టడం ఉంటుండే. అట్లాంటి సంబంధాలు బట్టి మంచి సంబంధం ఉన్నది అనుకునే దాని మీద ఆమె ఇచ్చిందక్క. ఇప్పుడు బోటికు శిరీషకుండేనా తను? ఎవరికి? ప్రీతిగా? ఆ! ఈమెకు ఇచ్చింది. దాని మీదతోని సంబంధాలు పెంచుకొని ప్రియతో నుండి ఆంధ్ర వాళ్ళది. హ్మ్. వాళ్ళు ఉంచుకుంటూ ఎప్పటికీ ఆంధ్రాకి పోవుడు, వచ్చుడు, పోవుడు తీసుకుంటూ 4 సంవత్సరాలు సంబంధాలు పెంచుకుంటూ వండుకుంటూ వచ్చుకుంటూ వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి ఈ ఒక కొన్ని డబ్బులు ఆడ కింద పెట్టి మీకు ఇన్ని డబ్బులు సంపాదించినాం, మీకు ఇంత బంగారం సంపాదించినాం. చూడమని టీవీ మా అమ్మాయిని చూస్తే ఈమె వీళ్ళ భర్తను అరే మనకి దీంట్లో పోతే బియ్యంలో మనకి బ్రతకలేదు కదా లాభం. మరి ఇలా చూసుకుంటే ఇంత లాభం అవుతుంది అంటే ఈ 17 తులాల బంగారం బ్యాంకులో పెట్టిండ్రు. పెట్టి పిచ్చి పెట్టిన తర్వాత పెట్టిన కాడ నుండి 5 నెలలు వాడు పెట్టి ఆ పిల్లగాడు పెట్టి 5 నెలలైంది 10,00,000 ఇచ్చి ఒక్క రూ. 20,000 జనవరి రూ. 20,000 లాభం వచ్చింది ఇచ్చి ఈ మిషన్ నడతలేదు. ఈ మిషన్ యాక్సిడెంట్ అయింది. ఇక వత్తలేదు దీన్ని రిపేర్ చేయించాలి మళ్ళా. ఇప్పుడు పెట్టిన పైసలు పోనీ మళ్ళీ రిపేర్ చేయించడానికి 1,00,000 కావాలి అంటాడు. అది నేనెక్కడ పెడతాను? నా దగ్గరనే వెళ్తా పెట్టిన వాడు ఈయనంటే మనం పెట్టాలి ఇది చేయాలి ఇది చెప్తాను వాడని ఇట్లా బ్లాక్‌మెయిల్ చేసుకొని వచ్చిన తర్వాత మా పైసల సంగతి అని గట్టిగా ఆడే వరకు ఈ ప్రియా అంటే ఆమె ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చింది ఎస్సీలను. ఇంటికి తీసుకొని వచ్చి వీళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేయించింది పొద్దుగాల. మొన్న వచ్చి మీరు మీరు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని అడుగుతాను పైసలు అడుగుతాను మీ కథ ఏంది? కార్ఖాన ఏంది? మీరు ఉంటారా? మీరు తలుచుకుంటే ఇది చేస్తారా? అది చేస్తారా? మా మొగుడిని నువ్వు ట్యాప్ చేసి మాట్లాడుతున్నావు ఈ సంగతి అని అమ్మాయిని అడుగుతుంటే మా పిల్లగాడు ఈ రవి అంటే ఈని అరే మిమ్మల్ని మీరు ట్యాప్ చేయడం మమ్మల్ని ఎట్లా అనుకుంటానంటే లేదు మిమ్మల్ని మమ్మల్ని ట్యాప్ చేస్తాను మీ పైసలు మీకు ఇచ్చినావు మీ భార్యకి ఇచ్చినావు భర్త ఇచ్చినా అని ఇట్లా అంటే ఎక్స్ట్రా మాట్లాడింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ శిరీషను, ఈ ప్రియా అనేటువంటి ఆమె ఇప్పుడు మా భర్తను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నావు అని చెప్పి అంటే రివర్స్ కొట్టిందా? రివర్స్ కొట్టింది. ఆ! రివర్స్ కొట్టడంతోని మా బాబు ఎమోషనల్ ఫీల్ అయ్యిండు. అరే నేను పైసలు 17 తులాల బంగారం నేను పెట్టినా, పెట్టి నీకు 10,00,000 ఇచ్చినా. మళ్ళా మమ్మల్ని ఉల్టా కొడతాను ఎక్కడ ఇది న్యాయం ఏం కథ అనుకోని అమ్మాయిని అని అరే మనం పైసలు ఎత్తున్నాం మనకు ఆమె చేపట్టి పెట్టింది కదా! మన పైసలు నువ్వు చేపట్టి నేను పెట్టినా ఇట్ల సంగతి అని వీళ్ళిద్దరు ఎమోషనల్ ఫీల్ అవ్వుకుంటూ ఇక వాళ్ళు పోయిండు. ఎవరిని చెప్పుకోవాలి మేము? ఎవరిని చెప్పుకుంటారు లేదు. చెప్పాలంటే కూడా రేపు మేము 4 సంవత్సరాలు మేము ఫ్రెండ్‌షిప్ చేసినాం. మళ్ళీ ఏమనుకుంటారు అనుకోని చూసుకొని. వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యి మనం ఉంటే ఇద్దరం ఉండాలి లేకుంటే ఇద్దరం చావాలి. వీళ్ళు చేయబట్టే. హ్మ్. కేవలం ప్రియా, వెంకట్ చేయబట్టే మేము బతుకుడ సచ్చడం దాని మీద వాళ్ళు పోయి డిసిషన్ తీసుకున్నారు. 100% మనం గవర్నమెంట్ గానీ, ఎవరు గానీ మా వాళ్ళకి 10,00,000 రావాలి. పిల్లలకు న్యాయం పిల్లల చదువుల గురించి ఇందాకకుండా న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు ఈ దీని డబ్బులు ఇవ్వాల్సొస్తుందన్న ఉద్దేశ్యంతోటి ఒక లేనిపోని విషయాలు అంతే, చెప్పడం. అంతే, అంతే. డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది దాని మీదనే బ్లాక్‌మెయిల్ చేసి వీళ్ళు ఇది చేయడానికి కారణం ఇది. ఆ కాలనీ వాళ్ళు కూడా వాళ్ళని అంటాన్లు. "ఏయ్! మీరు పోయి మాట్లాడుతానని" కాలనీ వాళ్ళు కూడా చెప్పిండ్రు నిన్న. కాలనీ వాళ్ళు కూడా చెప్పిండ్రు. కాలనీ వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుతానని చెప్పిండ్రు వాళ్ళు. కానీ కాలనీ వాళ్ళతో మేము ఇంకా మాట్లాడలేదు. మీరు రేపటెళ్ళి మళ్ళీ పోయి మాట్లాడతాం. మాకున్న ఇప్పుడు 3 రోజులకు చచ్చిపోయిండు కదా! తీసుకురావడానికి ఇవ్వదు చేయాలని మేము వచ్చేసినాం. ఇప్పుడు మరి ఇదంతా జరిగింది. ఇప్పుడు వీళ్ళేందంటే ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డ తర్వాత మరి అక్కడ వాళ్ళను ప్రశ్నించినటువంటి వాళ్ళు గాని ఏం లేరా? వాళ్ళు అక్కడే ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర నుంచెళ్ళి వాళ్ళు ఇక్కడికొచ్చారని చెప్పి అంటున్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ కాలనీ వాళ్ళదన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మనం తెలంగాణ, ఆంధ్ర విడిపోవడానికి ఆంధ్ర వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేసిలో మొదటోళ్ళు. బ్లాక్‌మెయిల్ చేసే మా వాళ్ళని చేసిండ్రు ఫస్ట్. ఆంధ్ర విడిపోవడానికి కారణం కూడా అంతే కదా మనం. మన తెలంగాణ మనకు ఉండాలి, మనం ఉండాలి,
వాళ్ళు మనం చూసుకున్నాం. కానీ వీళ్ళు ఆత్మహత్య అంటే మొదటోళ్ళు వీళ్ళు. చేసే వీళ్ళని చచ్చిపోయేదానికి కారణం వాళ్ళే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ప్రియా ఉందో ఇప్పుడు శిరీషను కూడా అంత ఫ్రెండ్లీగా తిరిగి ఆంధ్రాకి కూడా తీసుకుపోయేదా? తీసుకుపోయేది. ఆ. అందరు తీసుకుపోయేది, తిప్పేది, బీచ్‌లో తీసుకుపోయేది, ఇది చేసేది, భార్యాభర్తలను తిప్పేది, ఇది చేసుకొని అమ్మాయిని కూడా బ్లాక్‌మెయిల్ చేసి అట్లా అది చేసి పడేసిండు. దాని గురించే మా బామ్మర్ది రవి అంటే ఆయన కావడానికి కారణం ఆయన ముందు ఎమోషనల్‌గా మాట్లాడే ఫీల్ అయితే సరిపోయిండు. అంటే ఇప్పుడు వీళ్ళదేందంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఆశలు చూపించి అంటే మేము మాలాగా మీరు బతకాలంటే ఇక్కడ డబ్బులు చూపించి వాళ్ళు మంచి పైసలా, మన పైసలా మనకు తెలీదు. ఇట్లా 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 కట్టలు ఆడబెట్టి, బంగారం ఆడబెట్టి, మేము ఓన్లీ రెడ్ మిక్స్ మీద గిన్ని సంపాదించినాం. సంపాదించుకున్నోడు చూస్తారా ఎవడన్నా? ఇంకోళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడానికే చూస్తుంటారు వాళ్ళు. అంతేనే కదా! ఇలా డబ్బున్నోడు చూస్తాడా? కానీ వాళ్ళు చూయించిండ్రు. ఆమె లేడీ వాళ్ళ భర్తను చూపి బ్లాక్‌మెయిల్ చేసి భర్త ఇన్ని పైసలు మేము సంపాదించినాం. ఈ రెడ్ మిక్స్ మీరు కొనండి ఇట్లుంటది. అంటే ఖరాబైన రెడ్ మిక్స్ వీళ్ళకి గొప్పచెప్పి వీళ్ళకి తెలవదు కదా రెడ్ మిక్స్ పోయి లోతుపాతులు తెలవదు కదా వీళ్ళకు. ఏమనంటే తెల్లారి ఖరాబ్ అయిందంటాడు వాడు, యాక్సిడెంట్ అయిందంటాడు. దాని గురించి వీళ్ళ దగ్గర ఉన్న పైసలు గురించి వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి ఆగం చేసిండ్రు. కుటుంబాన్ని ఆగం చేసిండ్రు. ఎందుకంటే వీళ్ళ మంచితనాన్ని ఆసరా తీసుకుంది బోటిక్ చేస్తున్నా అని చెప్పి ఇవి ఎవరైతే ఉందో ఆమె అంతే. ఇప్పుడు మరి బోటికే చేస్తుందా? ఇప్పుడు ఆమె ఇంత విలాసాలకు పడుతుందంటే ఇంకేమన్నా వేరే పని చేస్తుందా ఆమె? అంత లోతుకు మేము పోలేదు. మాకు ఇంకా తెలవలేదు. అక్కడ కాలనీ వాళ్ళు మాకు చెప్తారు. ఎందుకంటే మేము లేనివి చెప్పొద్దు కదా! ఉన్నదంటే మేము చెప్తాను. ఆడ బోటికి చేసి అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేసి ఆ ఏరియాలో ఉన్నది కాబట్టి ఈ పైసల్లో చూయించి అవి దొంగ పైసలా మంచి పైసలా మనకు తెలవదు. చూయించింది. చూయించే వరకు ఆడోళ్ళకి ఎన్ని ఎమోషన్ ఉంటుందో మేము కూడా ఇటువంటి ఉంటది కావచ్చు అని ఎమోషన్‌లో పోయి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయిండ్రు వాళ్ళు. డిపెండ్ అయిపోయి భర్తను బాగా ఇది చేసి ఇట్లా పెట్టడానికి అయింది. భర్త కూడా అరే మాకు ఇట్లా అయితుందా అనే దాని మీద తట్టుకోలేక ఇద్దరు అది అయిపోయిండ్రు వాళ్ళు. మేము పెట్టి మేము బలైతాన్నాం. రేపు పొద్దున్న మార్కెట్‌లో తిరుగుతారా? ఓకే. అయితే ప్రస్తుతానికైతే ఇద్దరు పిల్లలు మాత్రం ఒక అగమ్య గోచర వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు కూడా ఇద్దరి పిల్లల వైపే మళ్లుతున్నాయి. ఒక్కసారి వాళ్ళ పిల్లలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మైనర్లు అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఆ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు బాక్సులు పెట్టేది, వాళ్ళకి కావాల్సినటువంటి సపర్యలు తల్లిదండ్రులు చేసేది. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టించుకున్నటువంటి బంధువులు ఎంతమంది అయినా ఉంటారు. కానీ తల్లిదండ్రుల మీదకి ఎవరు రాలేదని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వీరికి ఏమైనా చెప్పారా? ఏం మాట్లాడారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న నీ పేరు? సుశాంత్ నా పేరు. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? అమ్మా, నాన్న బయటికి వెళ్తేప్పుడు మీకేమైనా చెప్పిండ్రా? ఏం చెప్పారు? నేను స్కూల్‌కెళ్ళినప్పుడు అంతా మంచిగానే ఉన్నారు. డ్యాడీ గూడా స్కూల్‌కి దింపేసి వచ్చిండు. మళ్ళీ ఇంటికొచ్చేసరికి అన్ని సామాన్లు, బోన్లు అవన్నీ సర్ది బస్తాలో పెట్టిర్రు. మేము ఫోన్ చేసి నిన్న లేట్ అయింది వచ్చేసరికి. లేట్ అయింది నాన్న ఏమైంది అని అంటే వ్యాన్ లేట్ వచ్చింది డ్యాడీ అని చెప్పిన. అంటే చిన్న రూమ్ ఖాళీ చేస్తున్నారా? చెప్పలే మాకేం చెప్పలే. లేట్ అయింది నాన్న వ్యాన్ లేట్ వచ్చిందని చెప్పినాం. చెప్పాక అన్నం వండలే బయట తినండి అని అన్నారు. బయట తెచ్చుకొని మేము బయట తెచ్చుకొని తిన్నాం. కట్ చేసేసిండు అప్పుడే. అంటే ఫోన్‌లోనే మాట్లాడిన ఎంత? ఆ! అంటే బయటికి వెళ్ళేటప్పుడు మీకేం చెప్పారు? మీరు స్కూల్‌కెళ్ళే ముందు రోజు గాని మళ్ళీ తర్వాత 7:30కి ఫోన్ చేసిండు. వీడియో కాల్ చేసిండు. వీడియో కాల్ చేసి నైట్ వీడియో కాల్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకో, మీరు గొడవ పడకండి, ఇద్దరు ఒకటిలాగానే ఉండండి అని చెప్పిర్రు. అది చెప్పి కట్ చేసిర్రు మళ్ళీ. మళ్ళీ తర్వాత 8:30కి అట్లా నార్మల్ కాల్ చేసిర్రు. నార్మల్ కాల్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకో, చదువుకోండి మంచిగా, ఏం గొడవ పడకండి, ఏమనకండి, తమ్ముడిని ఏమనకు, వాడు నీ తమ్ముడే కదా అని. మేము మళ్ళీ అడిగినాం, మమ్మీ ఏం చేసుకోకండి మంచిగా రండి మమ్మీ అంటే 10 కల్లా వచ్చేస్తాం, కొంచెం లేట్ అవుతుంది, మీరు వండుకోండి అని చెప్పారు. మేము వండుకున్నాం. పండుకొని నాకు 12కి మెయిల్కి వచ్చింది. మెయిల్కి వస్తే 6-7 టైమ్స్ ఫోన్ చేసిన ఎత్తలే. ఎత్తకపోతే అమ్మమ్మకి ఫోన్ చేసిన. అమ్మమ్మకి ఫోన్ చేస్తే అందులో నాకు ఫోన్ చేసి మా అన్నయ్యకి ఫోన్ చేసి పెద్దమ్మ వాళ్ళు ఇచ్చిర్రు ఇంటికి. ఇంటికి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయారు. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ నాన్నలకు గాని ఏమైనా గొడవలు గిట్ల ఏమైనా అయినాయా అప్పుడు ఆ టైంలో? ఇద్దరు ప్రియా ఆంటీ వెంకటి ఇంటికి వచ్చి గొడవ చేసిరంట. నాన్నమ్మ చెప్తుంది నైట్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అక్కడ మరి? నాన్నమ్మ కూడా ఉంటుందా మీతో పాటు? 3 మంత్స్కి ఒకసారి పెద్దడాడి వాళ్ళ కాడ ఉంటుంది, మా కాడ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అమ్మ నాన్న గొడవ పడుతున్నప్పుడు ఎవరైనా చూసారే? చూడొచ్చు పక్కింటి వాళ్ళ. మీరేమన్నా చూడలే. అసలు ఎప్పుడు వాళ్ళు గొడవ పడేవాళ్ళు కాదు. గొడవ అప్పుడప్పుడు రేర్. నడుస్తూ ఉంటాయి. రేర్. ఓకే. ఓకే. ఇప్పుడు నీతో ఏమైనా చెప్పిరా నాన్న? మీ అమ్మ నాన్న వాళ్ళు మీకు ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ ఏమన్నా? ఏం చెప్పలే. ఇద్దరు వచ్చి గొడవ చేసిరని చెప్పింది నాన్నమ్మ. ఎవరిద్దరు? ఇద్దరు ఎవరు? ప్రియా ఆంటీ వెంకట్ అనుకుంటున్నా. వాళ్ళేనా? ఓకే. ఓకే.
ఫస్ట్ మేము ఇల్లు ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఇల్లు కట్టిర్రు ఎదురుంగా. సొంత ఇల్లేనా అక్కడ మీది? సొంత ఇల్లే. వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకుర్రు. అంతా స్టార్టింగ్‌లో ఒక 2 ఇయర్స్ వరకు మంచిగా ఫ్రెండ్‌షిప్, బీచెస్‌కెళ్ళేది మమ్మీ వాళ్ళతోని. బర్త్‌డే ఫంక్షన్స్ ఏదైనా ఉంటే మంచిగా జరిగేది. తర్వాత ఇంకా 2 ఇయర్స్ అట్లా తర్వాత మెల్లిమెల్లిగా చర్చికి కూడా తీసుకుపోయేది వాళ్ళు. చర్చికి క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ చర్చికి కూడా తీసుకుపోయేది. ఎంత ఎంత చెప్పినా మమ్మీ చర్చికెళ్ళకండి చర్చికెళ్ళకని చెప్తే వెళ్ళేది. డాడీ కూడా ఒకసారి వెళ్ళిండు. మమ్మీ వెళ్ళేది సండే సండే. అంటే వీళ్ళను వేరే రకంగా ట్రాప్‌లో చేయడం కోసం, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మత మార్పులు కూడా జరుగుతా ఉన్నాయి. మరి ఆ యాంగిల్‌లో కూడా ఆలోచించొచ్చా? ఎందుకంటే వాళ్ళని మొత్తం కన్వర్షన్ చేయాలన్నటువంటి ఉద్దేశమే ఇట్లా జరుగుతుండొచ్చా? కన్వర్షన్ చేద్దామని అనుకుర్రు. ఒకసారి మమ్మీ అయితే డైరెక్ట్ చెప్పేసింది ఆంటీ వాళ్ళకి. మీ వాళ్ళు అడిగిర్రు మీరు ఇట్లా చేంజ్ కండి అని. మమ్మీ డైరెక్ట్ తిట్టేసింది. మేము ఇట్లా చేంజ్ కాము అని చెప్పేసింది. తిట్టింది వాళ్ళని. అప్పుడే అప్పటి నుంచి ఏం అడుగుతలేరు ఇట్లా చేంజ్ కాకండి ఏమని. అంటే వీళ్ళు మంచితనంగా ఉండడము, నటించడము ఇదంతా ఏందంటే మొత్తం అంటే దీని వెనుక ఈ డబ్బులు లాగేసుకోవడము, ఈ కన్వర్షన్స్ ప్లానే వాళ్ళ దగ్గర ఎక్కువుండేనా మీకు అనిపించింది? ఎందుకంటే మనకు తెలుస్తది కదా మాట్లాడుతుంటంటే. కొంచెం మంచితనంగానే ఉండేది. కొంచెం ఇట్లా కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేసినట్టు అట్లా అనిపించింది. మరి గొడవ రావడానికి కారణం ఏందసలు? బండి గురించే. బండి ఒక 1 మంత్ ఇచ్చిర్రంట డబ్బులు. అప్పటినుంచి ఇస్తలేరంట. అప్పటినుంచి 5 మంత్స్ వరకు ఇయ్యలేదంట డబ్బులు. బండి డబ్బులు మంత్లీ మంత్లీ. చెప్పు. చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడుతుంటంటే అసలు ఒక్కొక్కరి ప్రాణం ఒక్కొక్కరి చేతిలో లేదు. కానీ మహిళలు మాత్రం వాళ్ళ అంటే కన్న తల్లుల బాధలు ఎట్లా ఉంటాయి? పిల్లలు దూరమైనా ఆ బాధ వర్ణించలేనిది ఆ తల్లులకే తెలుస్తా ఉంటది. మరి అట్లాంటిది ఒక తల్లి తన పిల్లల్ని వదిలిపెట్టి పోతుందంటే మరి ఈ సంఘటనని ఇక్కడ పాపయ్యపేట గ్రామస్తులు ఎట్లా చూస్తున్నారో తెలుసుకుందాం. అమ్మ ఇప్పటివరకు పిల్లలు లేరన్నటువంటి విషయం చూస్తే, ఎందుకంటే ఏ తల్లి అయినా సరే సహించేటువంటి పరిస్థితి. పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఇప్పుడు ఆ తల్లే పిల్లల్ని వదిలిపెట్టి ఇట్లా పోయింది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా? మీకు నిజంగా ఆ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? అది కరెక్ట్ కాదు సార్. పిల్లల్ని వదిలిపోవడం కష్టమో సుఖమో పిల్లలను చూసుకుంటూ బతకాల్సింది. అది కరెక్ట్ కాదు. మేమేం మాట్లాడలేకపోతున్నాం పిల్లల గురించి. ఓకే. మీరు చెప్పండమ్మా. ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఎంతో కొంత ధైర్యం ఎవరున్నా ఇవ్వాల్సి ఉంటుంది. బంధువులా ఇప్పుడు తల్లిదండ్రుల మీదకి ఎవరు రారనేది మనం గమనించాల్సింది. ఇవాళ రేపు ఏ చిన్న చిన్న సంఘటనలు కూడా తల్లిదండ్రుల పిల్లలు కూడా గొడవలవుతుంటాయి. కానీ వేరే వాళ్ళ దగ్గర పోయి ఉండాలంటే ఉండలేరు. మరి ఆ పిల్లల పరిస్థితి ఎట్లుందమ్మా? ఎవరు చూసుకుంటారు? చూసుకోవాలి. మా మరిది మా తోటి ఏరాలు చూసుకోవాలి. ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు ఎందుకంటే తను మత మార్పిడులు ఆ యాంగిల్‌లోనే ఇవి మొత్తం కనిపించింది. చివరికి వాళ్ళు చెప్తున్నది డబ్బులతోటి ప్రలోభపెట్టి వాళ్ళను కన్వర్షన్స్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటే ఇక్కడ వాళ్ళకు ఏదో ట్రాప్‌లో పడేశారని చెప్పి తెలుస్తుంది.